ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి రైతులెవరూ మోసపోవద్దని తొగుట సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని రాంపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వ్యవసాయ బావుల వద్దనే ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం విక్రయించిన వెంటనే సంబంధిత పత్రాలను సిబ్బందికి అందజేయాలన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపుగా ఇప్పటివరకు 122 మంది రైతుల వద్ద నుండి 15 లారీల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా సొసైటీ ముందుకు సాగుతుందన్నారు. దీంతో పాటు సన్నరకం వరిధాన్యాన్ని పెద్దమాసాన్పల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాలలో సేకరించడం జరుగుతుందన్నారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, డైరెక్టర్ నారాయణ రెడ్డి, సీఈఓ గంగారెడ్డి, సిబ్బంది చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు. ఈరోజు తొగుట మండలంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాంపూర్ రోడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దాదాపు మా ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 5 సెంటర్ల ద్వారా 122 మంది రైతుల దగ్గర 15 లోల ద్వారా 13,150 బ్యాగులను రైతుల నుంచి సేకరించి రైస్ మిల్లులకు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా రైతుల నుంచి వడ్లను సేకరించడం జరుగుతూ ఉంది. ఒకవేళ రైతులకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగినట్టే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మేము రైతులకు సేవ చేయడానికి మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్యాక్స్ ఆధ్వర్యంలో సన్న వడ్లకు పెద్దమాసన్పల్లి, కాన్గల్, గుడికాల కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను కూడా సేకరించడానికి మన సెంటర్లకు అలాట్మెంట్ వచ్చింది కాబట్టి దీన్ని రైతులందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే అక్కడక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అక్కడక్కడ ఆయా గ్రామాల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు రైతులు అమ్ముతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 నెలలు కష్టపడి ఒక 4 రోజులు ఓపికతో నుండి మనం ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.